అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు ఆకునూరి మురళీకృష్ణ గారు రచించిన మోజు అనే కామెడీ కథను విందామండి. ఈ కథ డిసెంబర్ 9, 2011న స్వాతి సపరివార పత్రికలో ప్రచురితమైనది. ఇక కథలోకి వెళితే, ఆ రోజు ఆదివారం. సుబ్బులక్ష్మి ఇంట్లో కూర్చుని టీవీలో వస్తున్న మెగా తమిళ డబ్బింగ్ సీరియల్ పసుపు పారాణి 656వ ఎపిసోడ్ని ఉత్కంఠగా చూస్తోంది. ఎప్పటిలాగే సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. అంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. సీరియల్ చూసే సమయంలో తనను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఆమెకు చాలా కోపం వస్తుంది. కాలింగ్ బెల్ అదే పనిగా మళ్ళీ మ్రోగడంతో విసుగ్గా లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ఎవరో అపరిచిత వ్యక్తి తలుపు తెరవగానే నవ్వుతున్నాడు. తను అంత విసుగ్గా చూస్తున్నా కూడా నవ్వగలుగుతున్నాడంటే అతడు సేల్స్మెనే అయ్యుంటాడని అనుకుంది సుబ్బులక్ష్మి. ఆదివారం వచ్చిందంటే చాలు, వీళ్ళొకళ్ళు తయారవుతారు అనుకుంది. మీరమ్మే వస్తువులే మాకు అక్కర్లేదు గాని అనవసరంగా మమ్మల్ని విసిగించకండి, ముఖ్యమైన పనిలో ఉన్నాను అంటూ విసురుగా తలుపేసేసి వచ్చి టీవీ ముందు కూలబడింది. ఆమె అలా కూర్చుందో లేదో కాలింగ్ బెల్ మ్రోగింది. మళ్ళీ విసుక్కుంటూ వెళ్ళి తలుపు తెరిచింది. ఇందాకటి సేల్స్ మెన్ ఇంకా వెళ్లకుండా నవ్వుతూ గుమ్మంలోనే నిల్చున్నాడు. సుబ్బులక్ష్మి కోపం నషాలాన కంటింది. వెళ్ళమని చెప్పానుగా, ఇంకా ఇక్కడే ఉన్నావేం అంది కోపంగా. ఆమె తలుపు వేయబోతుంటే అతడు తన కాలుని తలుపుకి అడ్డు పెట్టాడు. ఏమిటి దౌర్జన్యం? కోపంగా అంది. నేను సుబ్బులక్ష్మి అంటూ అతడింకేదో చెప్పబోయాడు. ఈ మధ్యన సేల్స్ మెన్లు ఇంట్లో వాళ్ల పేర్లు తెలుసుకుని మరీ వస్తున్నారన్నమాట. అయినా సరే, మీ జిమ్ముక్కలకి నేనేం పడిపోను, వెళ్ళు అంటూ మళ్ళీ తలుపు వేయడానికి ప్రయత్నించింది. అయ్యో సుబ్బులక్ష్మి, నేను సేల్స్ మెన్ని కాదు, నీ భర్త రామబ్రహ్మాన్ని. సరిగ్గా చూడు అన్నాడా వ్యక్తి. సీరియల్ దృష్టిలో ఉన్న సుబ్బులక్ష్మి అప్పటికి గాని రామబ్రహ్మం గొంతు గుర్తుపట్టలేదు. గుర్తుపట్టాక అతన్ని తేరిపారా చూసి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టింది. మీరా అంది ఆశ్చర్యంగా. అవును నేనే. మన సందు చివర కొత్తగా పెట్టిన బ్లూ మూన్ జెంట్స్ బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తున్నాను. ఎలా ఉన్నాను అన్నాడు రామబ్రహ్మం సంబరంగా. ఎప్పుడూ తల కూడా సరిగ్గా దువ్వుకోని మనిషి బ్యూటీ పార్లర్కి వెళ్ళి 2 గంటలు కూర్చుని నిరుస్తున్న తలకి రంగేయించుకుని ముఖానికి ఫేషియల్లో గీషియల్లో చేయించుకుని రావడం ఆశ్చర్యంగా అనిపించింది సుబ్బులక్ష్మికి. ఆమె ఆశ్చర్యంగా అలా నోరు తెరుచుకుని ఉండగానే గబగబా అద్దం ముందుకెళ్ళి తనని తనే ఎంతో మురిపెంగా చూసుకోసాగాడు రామబ్రహ్మం. ఏదో పని మీద హాల్లో నుంచి బెడ్రూంలోకి వచ్చిన సుబ్బలక్ష్మి అక్కడ అద్దం ముందు నిలబడ్డ రామబ్రహ్మాన్ని చూసి కెవ్వుమని కేక వేసింది. ఏంటలా అరుస్తావు? నేనే, బాగున్నానా నవ్వుతూ అన్నాడు. అప్పుడే బజార్లో కొనుక్కొచ్చి వేసుకున్న కొత్త చొక్కా వంక మురిపెంగా చూసుకుంటూ. మంచం మీద అతడు అప్పటిదాకా వేసుకుని చూసి విప్పేసిన కొత్త చొక్కాలు, టీషర్ట్లు గుట్టలాగా పడి ఉన్నాయి. నా ముఖంలా ఉంది, దీన్ని చొక్కా అంటారా? చంకల్లో పట్టేసినట్టుగా ఉండి నడుము దిగకుండా చేతులు పైకి లేపితే పొట్ట కనిపిస్తూ ఉన్నా అతడు వేసుకున్న చొక్కా వంక వికారంగా చూస్తూ అంది. నీకేం తెలీదు, ఇప్పుడివే ఫ్యాషన్, షార్ట్ లెంత్ చొక్కాలు, వీటికి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది అన్నాడు వెనక్కి ముందుకి తిరిగి చూసుకుంటూ. లాభం లేదు, ఈయనకేదో గాలి సోకింది. లేకపోతే ఈయన వయసేమిటి, ఈ వయసులో ఆయన వేస్తున్న ఈ వెధవ వేషాలేమిటి అనుకుంటూ నుదురు కొట్టుకుంది సుబ్బలక్ష్మి. ఉదయం 7:30 అవుతోంది. ప్రతిరోజు 8 దాటితే కాని పక్క దిగని రామబ్రహ్మం ఆ రోజు 6:30 కల్లా లేచి కాలకృత్యాలు తీర్చుకుని పైజామా టీషర్ట్ వేసుకుని రెడీ అయిపోతుంటే ఆశ్చర్యంగా అడిగింది సుబ్బులక్ష్మి. ఏమిటింత పొద్దున్నే తయారయ్యారు, ఏదైనా క్యాంప్కి వెళ్ళాలా అంది. రామబ్రహ్మం చిన్నగా నవ్వాడు. నేనెలా జిమ్కి వెళ్ళొస్తాను అంటూ స్టైల్గా చెప్పి ఆమె సమాధానం కోసం చూడకుండా బయటికి నడిచాడు. అరగంటలో అతడు ఆ ఊరిలోకెల్లా అధునాతనమైన బాడీ లైన్ జిమ్ దగ్గరున్నాడు. ఏం కావాలి? రామబ్రహ్మం లోపలికి అడుగు పెడుతుండగానే అడిగాడు.
వస్తాదులా ఉన్న ఫిట్నెస్ ట్రైనర్. ఏం చెప్పాలో వెంటనే అర్థం కాలేదు. అక్కడున్న ఎక్సర్సైజ్ పరికరాలు చేస్తున్న టంగు టంగుమనే చప్పుళ్ళు, స్టీరియోలోంచి వినిపిస్తున్న ఇంగ్లీష్ మ్యూజిక్ మధ్యన వినిపించినట్టుగా అన్నాడు రామబ్రహ్మం. 6 ప్యాకో 8 ప్యాకో ఏదో అంటారు కదా, అలాంటి ఫిట్ బాడీ కావాలి నాకు అని. ఆ మాటలకి అంతటి వస్తాదు అదిరిపడ్డట్టు చూశాడు రామబ్రహ్మం వంక, అతడి పర్సనాలిటీ వంక. పోనీ 6 ప్యాక్ కుదరకపోతే 5 ప్యాకో 4 ప్యాకో, మరీ కాదు కూడదంటే 3 ప్యాక్ అయినా పర్వాలేదు, సర్దుకుపోతాను అన్నాడు రామబ్రహ్మం. అప్పటికి గాని తేరుకోలేదు అతడు. రామబ్రహ్మం మాటలకి వస్తున్న నవ్వు నాపుకున్నాడు. అవేమీ సూపర్ బజార్లు అమ్మే ప్యాకెట్లు కాదు సార్. ఇక్కడికి రాగానే అలా దొరకడానికి దానికి చాలా కఠోర శ్రమ చేయాలి. మీరు చేయగలరా అన్నాడు. అయినా నా ఉద్దేశం ప్రకారం అలాంటి వాటికన్నా ఈ వయసులో మీరు వాకింగో జాగింగో చేయడం మంచిది అన్నాడు. లేదు లేదు, ఇప్పుడు నా ఆరోగ్యానికి ఏం డోకా లేదు, గుండ్రాయిలా ఉన్నాను. నాకు కావాల్సింది రొమాంటిక్ పర్సనాలిటీ అంటూ సిగ్గుతో మెలికలు తిరిగాడు. ఆ ట్రైనర్ అతడి వంక అదోలా చూస్తూ, సరే అయితే అడ్మిషన్ ఫీజు 1000 రూపాయలు కట్టండి, ఆ తర్వాత నుంచి నెలకు 350 అన్నాడు. రామబ్రహ్మం ఆనందంగా డబ్బులు కట్టేశాడు. ఆ తర్వాత గంటన్నర సేపు వీరావేశంగా జిమ్లో ఎక్సర్సైజ్ చేసేశాడు. ఇంటికి వచ్చాక చొక్కా విప్పుకుని ఆఫీస్ టైం అయ్యేదాకా అద్దంలో చూసుకోవడమే సరిపోయింది రామబ్రహ్మానికి. అతడి వాలకం చూస్తుంటే సుబ్బులక్ష్మికి విచిత్రంగా అనిపించింది. మర్నాడు ఉదయం లేచేసరికి గాని అసలు బాధ తెలియలేదు రామబ్రహ్మానికి. ఒళ్ళంతా ఎక్కడ పార్టులు అక్కడే పట్టేసినట్టు, చిన్నగా కదాల్సి వచ్చిన విపరీతమైన నొప్పి. ఆ రోజు ఆఫీసుకు సెలవు పెట్టక తప్పింది కాదు. ఎప్పుడూ లేనిది మీకు జిమ్కెళ్ళాలన్న కోరికెందుకు కలిగిందండి? అయినా మీకు ఈ వయసులో ఆ 6 ప్యాక్లవి ఎందుకు? చక్కగా ఆ జిమ్ అతను చెప్పినట్టుగా ఏ వాకింగో జాగింగో చేస్తుంటే పోయే కాడికి నొప్పులకి కాపడం పెడుతూ విసుక్కుంది సుబ్బలక్ష్మి అతడిని. ఆమె మాటలని నొప్పులని ఆనందంగా భరిస్తూ చిరునవ్వులు చిందించడమే తప్ప మారు మాట్లాడకుండా ఉన్న అతడిని చూస్తుంటే సుబ్బులక్ష్మికి మొట్టమొదటిసారిగా అనుమానం లాంటిది కలిగింది. ఆ రోజు సాయంత్రం పక్కింటి పిన్ని గారి ముందు తన మనసులోని అనుమానాన్ని బయటపెట్టింది సుబ్బులక్ష్మి. ఈ మధ్య మీ ఆయన ధోరణి చూస్తుంటే నాకు కొంచెం తేడాగానే అనిపించిందమ్మా. నువ్వు ఎక్కడ బాధపడతావోనని నీతో అనలేదు, అనుభవం మీద చెబుతున్నాను. నువ్వు అనుకునేటట్టు మీ ఆయనకి సోకినది మామూలు గాలి కాదు, ఖచ్చితంగా ఆడగాలే, అందులో అనుమానం లేదు. లేకపోతే ఇన్నాళ్ళు బుద్ధిగా వయసుకు తగ్గట్టుగా ఉండే ఆ మనిషి హఠాత్తుగా కుర్రవేషాలు ఎందుకు వేస్తాడు అంది పక్కింటి పిన్నిగారు. తన మనసులోని అనుమానాన్ని ఆవిడ కూడా బలపరచడంతో సుబ్బులక్ష్మి మరింత నీరుగారిపోయింది. మా ఆయన అలాంటి వారు కాదు పిన్నిగారు అంది. అలా అన్నది గాని తన మాటల మీద తనకే నమ్మకం లేనట్టుగా పేలవంగా ఉంది ఆమె గొంతు. ఆ మాటలు ఆమెతో అంటున్నప్పుడు ఆవిడ సుబ్బులక్ష్మి వంక జాలిగా చూసింది. ఈ మగాళ్ళ బుద్ధులు ఏ క్షణానికి ఎలా మారుతాయో చెప్పడం కష్టమమ్మా, జాగ్రత్తగా ఉండాలి. అంతెందుకు, నీలాగే మొగుణ్ణి గుడ్డిగా నమ్మినందుకు మొన్న మహాపతివ్రత సీరియల్లో ప్రణవి గతేమయ్యింది. నీకా పరిస్థితి రాకూడదంటే ఇప్పటి నుంచే జాగ్రత్త పడటం మంచిది. అందుకే నిన్ను హెచ్చరిస్తున్నాను అంది పిన్నిగారు. సుబ్బులక్ష్మి కళ్ళ ముందు ఆ సీరియల్ అడ్వర్టైజ్మెంట్స్తో సహా గిరగిరా తిరిగింది. ఇక తట్టుకోలేకపోయింది. గిర్రున వెనక్కి తిరిగి 200 మైళ్ళ వేగంతో ఇంటికి వచ్చి దబ్బుమని బెడ్ మీద బోర్లా పడిపోయి ఏడవసాగింది. అచ్చం ఆ సీరియల్లో హీరోయిన్ లాగానే. ఆ రోజు సాయంత్రం రామబ్రహ్మం ఇంటికి వచ్చే వరకు ఆమె మనసులో లేదు. ఎంతో ప్రేమగా చూసుకునే ఆయన హఠాత్తుగా ఎందుకిలా మారిపోయాడు అని అనుకోసాగింది. నిజం చెప్పండి, ఎవరా వగలాడి ఆఫీస్ నుంచి రాగానే రామబ్రహ్మాన్ని నిలదీసింది ఎర్రబారిన కళ్ళతో. ఏ వగలాడి? బిత్తరపోతూ అన్నాడు. నాకేమీ తెలియదనుకోకండి, మిమ్మల్ని వల్లో వేసుకున్న ఆ వగలాడి గురించే నేను మాట్లాడేది అంది ముక్కు చీదుతూ. నా ముఖంలో ఉంది నువ్వు చెప్పేది.
ఈ వయసులో నన్నెవరు వల్ల వేసుకుంటారే? మీరిలా అమాయకంగా నటిస్తే నమ్మేస్తాననుకోకండి. నిజం చెప్పండి. నాకెందుకింత అన్యాయం చేశారు? ఎందుకింత ద్రోహం చేశారు? నన్నెందుకింత క్షోభ పెడుతున్నారు? అచ్చం టీవీ సీరియల్లో లాగే అతడి చుట్టూ గిరగిరా తిరుగుతూ ఒక్కో ప్రశ్న అడగసాగింది. ముందా తిరగడం ఆపి తిన్నగా నిల్చుని మాట్లాడతావా? నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అసలు నీకు అనుమానం ఎందుకొచ్చింది? విసుగ్గా అన్నాడు. ఎవరూ లేకపోతే ఎన్నడూ లేంది మీరు తలకి రంగేసుకుని జిమ్ముకెళ్ళి ఎక్సర్సైజులు చేస్తూ సోగ్గా ఎందుకు తయారవుతారు? పొట్టి చొక్కాలేసుకుని హీరోలా ఎందుకు కనిపించాలనుకుంటారు? ఈసారి ఆమె మాటలకి రామబ్రహ్మం పొట్ట చేత్తో పట్టుకుని పగలబడి నవ్వాడు. ఓహ్! అదా నీ అనుమానం. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని అసలు విషయం నీకు చెప్పకుండా దాచాను. నువ్విలా అపార్థం చేసుకుంటావనుకోలేదు అన్నాడు. అసలు విషయమా? ఏమిటది? ఆశ్చర్యంగా అడిగింది సుబ్బలక్ష్మి. నాకు సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. తిరగ్గా తిరగ్గా ఇన్నాళ్ళకి నా శ్రమ ఫలించింది. ఒక దర్శకుడు తన కొత్త సినిమాలో నన్ను తీసుకుంటానన్నాడు. 2 నెలల్లో షూటింగ్ మొదలవుతుంది. ఈలోగా నేను నేటి ట్రెండ్కి తగ్గట్టుగా ఫ్యాషనబుల్గా తయారవ్వాలి కదా. అందుకే ఆ ప్రయత్నాలన్నీ. సినిమా షూటింగ్ మొదలయ్యే రోజు నీకు సర్ప్రైజింగ్గా ఆ వార్తను చెబుదామనుకున్నాను. ఈలోగా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు అంటూ గర్వంగా అసలు విషయం చెప్పాడు. అతడి మాటలకి సుబ్బులక్ష్మి ఆశ్చర్యంగా చూసింది. అతడి సినిమా పిచ్చి గురించి ఆమెకు బాగా తెలుసు. ఎప్పటికైనా వెండితెర మీద వెలగాలన్నది అతడి జీవితాశయం అని కూడా పెళ్ళైన కొత్తల్లో చెప్పేవాడు. కాళ్ళరిగేలా స్టూడియోల చుట్టూ తిరిగితే ఇన్నాళ్ళకి ఛాన్స్ వచ్చిందన్నమాట. అణగారిపోయిన అతడి ఆశలు ఈ లేటు వయసులో చిగురిస్తే తను వేరే రకంగా అర్థం చేసుకుంది. సారీ అండి, మన పెళ్ళికి కూడా మీరింత శ్రద్ధగా తయారైనట్టు గుర్తులేదు. అందుకే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అంది గిల్టీగా. మరేం పర్వాలేదులే సుబ్బు అంటూ నవ్వుతున్న రామబ్రహ్మాన్ని చూస్తుంటే అచ్చంగా సినిమా హీరోలా కనిపించాడు ఆమె కళ్ళకి. సుబ్బులక్ష్మి పట్టలేని ఆనందంతో వెంటనే వెళ్ళి ఈ వార్తని పక్కింటి పిన్ని గారికి, కాలనీలో అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికీ చెప్పేసింది. అది విని అందరూ థ్రిల్ అయిపోయారు. మరేనమ్మా, సినిమాల్లో నటించాలంటే సోగ్గా కనిపించాలి కదా. మనం అనవసరంగా అపార్థం చేసుకున్నాం. నేను ముందే అనుకున్నా, మా ఆయన బంగారం సీరియల్లో హీరోలా మీ వారు చెడ్డవారు కాదని అంది పిన్నిగారు. ఆ తరువాత నుంచి సుబ్బులక్ష్మి ప్రోద్బలంతో మరింత కష్టపడి తన అందానికి మెరుగులు దిద్దుకున్నాడు రామబ్రహ్మం. అతడికి వచ్చిన సినిమా ఆఫర్ గురించి ఆ నోటా ఈ నోటా విని తెలుసుకున్న జిమ్ ట్రైనర్ మరింత శ్రద్ధగా అతడి చేత ఎక్సర్సైజులు చేయించసాగాడు. సినిమాల్లో నటించాలంటే ఈ మాత్రం కష్టం తప్పదు సార్, అందరికీ వస్తుంది అవకాశం అంటూ ఎంకరేజ్ చేశాడు. ఆ ఎంకరేజ్మెంట్తో త్వరగానే 3 ప్యాకుల దాకా, అంటే 6 ప్యాక్లో సగం సాధించేశాడు రామబ్రహ్మం. ఇప్పుడు తన రూపాన్ని చూసుకుంటే తనకే గర్వంగా అనిపిస్తోంది అతడికి. సుబ్బులక్ష్మి కూడా రామబ్రహ్మం తలకి రంగేసుకొస్తే స్నానానికి వేడి నీళ్లు పెడుతూ, జిమ్లో పట్టేసిన నొప్పులకి శ్రద్ధగా కాపడం పెడుతూ అన్ని విధాలా అతడికి కోఆపరేట్ చేయసాగింది. రామబ్రహ్మం సినిమాల్లో ఎప్పుడు నటిస్తాడా అని సుబ్బులక్ష్మితో పాటు ఆ వార్త తెలిసిన వాళ్ళందరూ ఎదురు చూడసాగారు. అనుకున్న రోజు రానే వచ్చింది. దర్శకుడు చెప్పిన సమయానికి సుబ్బులక్ష్మి ఎదురు రాగా షూటింగ్కి బయలుదేరాడు రామబ్రహ్మం. నల్లగా నిగనిగలాడుతున్న తల, కూలింగ్ గ్లాసెస్, జీన్స్ ప్యాంటు, షార్ట్ లెంత్ చొక్కా, చొక్కాలోంచి లైట్గా కనిపిస్తున్న అప్పుడే డెవలప్ అవుతున్న కండలతో ఉన్న తన రూపాన్ని తనే గర్వంగా చూసుకుంటూ ఆయనకి విష్ చేశాడు. ఆ దర్శకుడు రామబ్రహ్మాన్ని చూస్తూ ఎవరు మీరు అన్నాడు. గతుక్కుమన్నట్టు చూశాడు ఆయన మాటలకి. సార్, నేను రామబ్రహ్మాన్ని సార్. 6 నెలల క్రితం మిమ్మల్ని కిలాడే సినిమా షూటింగ్లో కలిశాను. మీ తరువాతి సినిమాలో మంచి వేషం ఇస్తానని మాటిచ్చారు అంటూ నానా తంటాలు పడి ఆయనకి తనెవరో గుర్తు చేశాడు. ఓ, నువ్వా? గుర్తుపట్టలేకపోయాను. అవును గాని అదేమిటిలా అయిపోయావు అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ.
సినిమాలో అందంగా కనిపించాలని కష్టపడి గ్లామరస్ గా తయారయ్యానండి అన్నాడు రామబ్రహ్మం సిగ్గుపడుతూ. తన శ్రద్ధని కమిట్మెంట్ ని ఆయన మెచ్చుకుంటే వినాలనుంది అతడికి. ఏడ్చినట్టుంది అన్నాడు దర్శకుడు చిరాగ్గా. నేను నీకు ఈ సినిమాలో ఇస్తానన్నది తండ్రి వేషం. దానికి నువ్వు సూట్ అవుతావని ఇద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు నీ రూపం దానికి సరిపోదు. నేనింకో ఆర్టిస్టుని చూసుకోవాల్సిందే అన్నాడు. అతడి మాటలు విన్న రామబ్రహ్మం దబ్బున నేల మీద పడిపోయాడు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.